ముఖ్య అతిథిగా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. మా తల్లి భువనేశ్వరమ్మ ఇక్కడ ఉంది, అక్క సుహాసిని అక్క కూడా వచ్చారు, ఇంకొక అక్క చామక్క వచ్చారు. మా అమ్మ కొంచెం నడుము నొప్పుకుంది, మన రోడ్లు వస్తుంటే మెల్లిగా వచ్చారు. మొన్న రోడ్డు పోవాలా చెప్తున్నాను, రోడ్డు బాగా అందుకే స్లోగా వచ్చా, లేట్ అయిపోయింది తల్లి క్షమించండి. అమ్మ ఎందుకు వచ్చారు తెలుసా? ఇప్పుడే కుప్పంకి వెళ్ళి వచ్చారు. కుప్పంలో ఎక్కువ మెజారిటీ వస్తుందా, మంగళగిరిలో ఎక్కువ మెజారిటీ వస్తుందా తేల్చుకుందాని వచ్చారు. కుటుంబంలో కూడా యుద్ధం జరుగుతుంది. మామగారు అత్తగారేమో హిందూపూర్, తమరు ప్లీజ్ నానా, మామగారు అత్తగారేమో హిందూపూర్, నాన్న అమ్మగారేమో అక్కడ కుప్పం, బ్రహ్మనేమో మంగళగిరి. ఈ యుద్ధం ఏంటంటే ఈ 3 నియోజకవర్గాలు ఎవరు ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఏం తల్లి చెప్పండి కనుక ఏ నియోజకవర్గం వస్తుంది? ఈ రోజు నేను కొరేల గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఇంతకన్నా స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి ఇప్పుడే కాదు, గతంలో 2-3 సార్లు వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆ రోజు ఊర్లో మొత్తం పాదయాత్ర చేసినప్పుడు నాతో కలిసి నడిచారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. తను అమ్మా 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందు నించిన ఆనాడు మీరు ఎదుర్కొంటే సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమైన ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో ఓడిపోతాయి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ 2వ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. 8% మంగళగిరి ప్రజలు సేవ చేయాలా, 5 సంవత్సరాల తర్వాత మంగళగిరి ప్రజలు మనసు గెలుచుకోవాలని పని మొదలుపెట్టా. తల్లి మీకోసం 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తల్లి. ఇప్పుడు మా అమ్మ పోటీ పడుతుంది, మంగళగిరిలోనేనా కుప్పంలో చేయాలని అడుగుతుంది. తగ్గేదే లేదని చెప్పా, అంతే తగ్గేదే లేదు. మా 29 కార్యక్రమాలు చేశాను తల్లి. మీకు తెలుసు, దారి పొరుగులో మనం వేసిన సిమెంట్ పనులు ఉన్నాయి, దారి పొరుగులో మనం ఇచ్చిన తోటల పనులు ఉన్నాయి. ఊర్లో పెళ్లి పెడితే గౌరవంగా బట్టలు పెట్టాం. ఊర్లో ఎవరిలో చనిపోతే మట్టి ఖర్చులు కూడా సహాయం చేశాం. అంటే సొంత కుటుంబ సభ్యులకి ఎలా ఆదరిస్తానో, ఎలా చూసుకుంటానో అదే విధంగా మంగళగిరి ప్రజల్ని మేము చూసుకున్నాం. తల్లి గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. ఒకటి మురుగడు హనుమంతరావు గారి కుటుంబం, రెండోది ఆల రామకృష్ణారెడ్డి గారికి, కరకట్ట కమలాసన్. ఈ 2 కుటుంబాలకి 25 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు గుండెపైన చేపెట్టుకుని ఆలోచించమంటున్నా తల్లి. నేను చేసిన సేవా కార్యక్రమాలు 10% అన్నవాళ్ళు చేశారా తల్లి? మిమ్మల్ని పట్టించుకున్నారా? గెలిచిన ఎమ్మెల్యే వచ్చి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమారని అడిగారా? మన గ్రామంలో స్వల్ప మెజారిటీ, పెద్ద మెజారిటీ ఉన్నాయి, స్వల్ప మెజారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి. ఏం చేశారు? వచ్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నించారు తల్లి. దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ఇల్లు కొట్టడానికి ప్రయత్నించారు తల్లి. ఆ రోజుకున్న కుర్రోళ్ళందరి సహకారంతో నేను కోర్టుకెళ్లి స్టే కూడా తీసుకొచ్చాను తల్లి. మీకు ఆ రోజు నుంచి నేను అండగా నిలబడాను తల్లి. కానీ గెలిచిన ఎమ్మెల్యే పట్టించుకోలే. ఈ ఎమ్మెల్యే గారి పేరు కరకట్ట కమలాసన్ తల్లి. ఎమ్మెల్యే గారు సినిమాల్లోకి వెళ్ళిండాల్సింది తల్లి. బ్రహ్మానంద గారితో పోటీ పడేవారు. ఒకరోజు ఫోటో చూసే తల్లి, ఆయన కూడా చేయబెట్టుకుని ఉన్నారు. ఎప్పుడు పేడాసం పెట్టుకున్నాం ఆయన. అవసరమా తల్లి అన్నట్టు. ఇప్పుడు ఏమైంది అన్నట్టు కంపాడు చెల్లమ్మని పంపిస్తాడు పాపం. గత 5 సంవత్సరాలుగా ఏనాడు మిమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు. ఏనాడు మీకు సేవ చేయలేదు. రోడ్డు ఎంత దారుణంగా ఉన్నాం. అమరావతిని ఎంత నాశనం చేశారో కళ్ళారా మనం చూస్తుంటాం. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ లో శాసనసభ సచివాలయం ఉంది.
ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచుని ఇప్పటికీ రాష్ట్రం చిన్నదైంది, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా లేము, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు చెప్తున్నాం అన్నారు. కానీ గెలిచిన మరొక్షరం మూడు ముక్కలు ఆడుతున్నాం. టర్మం జీవితాలు కర్నూలు రాజధాని నడుతుంది, అక్కడ పెట్టిన అమరావతిని సర్వనాశనం చేశాడు. వైజాగ్ లో పెట్టేడుతున్నాడు, ఒప్పుకుంటా. ఋషికొండ గుండు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలసీ కట్టుకుని అదే ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుని పెడతాడు. అదే 500 కోట్ల రూపాయలు మన మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టింటే ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇచ్చిండే. అదే 500 కోట్ల రూపాయలు మన మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టింటే ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇచ్చేది. అదే 500 కోట్లు మన మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టింటే రోడ్లు అద్భుతంగా ఉండేది. కానీ ఖర్చు పెట్టలా. ఈ కరగట కమలాసన్ చెప్పాడు 1200 కోట్ల రూపాయలు ఇస్తాను, కనీసం 12 కోట్ల రూపాయలు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారిని. రాజీనామా చేస్తున్నాను అన్నాడు, పారిపోయాడు తల్లి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు తల్లి. 2 నెలలు కంపెనీ మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. అప్పుడు అడిగిన డబ్బులు మారిన చేతి ప్యాకేజ్ స్టార్ కదా వచ్చాడు. ఇప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రాంతంలోనే మనంతా ప్రేమ లేదు. అందుకే అమరావతిని నాశనం చేశాడు. ఒక్కరికి ఉద్యోగాలు కల్పించిన, ఉపాధి కల్పించలేదు. అడుగడుగున ఈరోజు మనందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నేను మన గ్రామానికి గతంలో వచ్చా, మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. ప్రతి సమస్యను రాసుకోవడం జరిగింది. మొదటిది, దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూమికి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు అందించమన్నారు. అది అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. రెండోది, చెరువు పేరంబోకు, కొండ పేరంబోకు ఉన్నాయి. రసం భూములు ఎవరు నివసిస్తున్నారు, ఈ అన్నిటికీ శాశ్వత భూ హక్కు కల్పించమన్నారు. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఇక డ్రైనేజ్ ఎంత అధ్వానం ఉందో మనకు తెలుసు. మన మురికి మీద వెళ్ళి వేరే ఇంటి ముందు ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. పెద్దలేంటి అదే గొడవ కదండి. ఎక్కువ మురికి మీరు ఉన్నా ఉంటారు, మళ్ళీ అది గొడవ. రాత్రి కాదంటే మాత్రం చూపిస్తారు మీరు. అందుకే అమ్మా, ఈ మురికి నీరుకి శాశ్వతమైన పరిష్కారం చూపించడానికి భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అన్న ఎన్టీఆర్ ఎవరుంది నిమ్మకూరు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేశా. ఇప్పటికి 8 సంవత్సరాలు ఏంటంటే ఒక్క భూమి కొట్టలేదు. అద్భుతంగా ఉంది. సో డ్రైనేజ్ చేస్తా. మూడోది, నీరు అందించానన్నా. పక్కనే కృష్ణమ్మ ఉంది, ఆ జలాలు తీసుకొస్తా. ఆ జలాలను శుద్ధి చేస్తా. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా రాజధాని పనులు అంటారా, బాబు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి పనులు ప్రారంభమవుతాయి. మన పిల్లలకి రాజధానిలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అమ్మా, నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు మంగళగిరి పట్టణంలో ఉన్న ఆటోనగర్కి ఒక కంపెనీ తీసుకొచ్చా, పైకేరని. నేనే మర్చిపోతాను తీసుకొచ్చాను. రాష్ట్రంతో అనేక కంపెనీలు తీసుకొచ్చా, నేను మర్చిపోయా. మొన్న నేను వెళ్ళకపోతే బ్రహ్మణ వెళ్ళింది. ఆ కంపెనీలో వెళ్తే అప్పుడు తెలుసుకున్నాం 580 మంది పనిచేస్తున్నారు అక్కడ. అమ్మా, ఆనాడు నేను ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తాను కూడా అనుకోలే. మంచి మనసు చేయాలని తప్పంతో చేశాను తను. అలాంటిది ఇక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి కంపెనీలు తీసుకొస్తానో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించమని కోరుతున్నా. నాకు 2 లక్ష్యాలు తల్లి. మొదటిది, పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. రెండోది, భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను ఎక్కువ తీసుకుంటాను. అమ్మతో పోటీ మొదలవుతున్నప్పుడు మళ్ళీ మా కుప్పం ఏంటి అని అడుగుతుందమ్మా. పోటీతో పనిచేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. తల్లి, నిన్న మొన్న నాకు సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి గారు మీ లోకేష్ మెజారిటీ తగ్గించడానికి 300 కోట్ల రూపాయలు పంపించాడట మంగళగిరి.
ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారంట. 10,000 రూపాయలు తల్లి తీసుకో అమ్మా, అది మన డబ్బులే. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 1,00,000 రూపాయలు దొబ్బినాడు 5 సంవత్సరాలు. ఎట్లా దొబ్బినాడు చెప్పాలి కదా. ఇసుక ఛార్జీలు 5 రెట్లు పెంచాడు, కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నాడు, చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచాడు. ఆ క్వార్టర్ బాటిల్ నుంచి వచ్చే డబ్బులు, ఇసుక నుంచి వచ్చే డబ్బులు, భూ కబ్జా నుంచి వచ్చే డబ్బులు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో 10% మన ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నిస్తున్నారు. అది మన డబ్బులేమో తీసుకోండి, ఏం పర్వాలేదు. ఈ 5 సంవత్సరాలు మన ఏడిపించినందుకు వాళ్ళు కనీసం అంతానే వాళ్తారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆలోచించండి అమ్మా, ప్రతిపక్షాలు నేను నిలబడ్డా, 6 నిమిషాలు మీ గురించి పనిచేశాను, ఒక పట్టుదలతో క్రమశిక్షణతో పనిచేశాను. అమ్మా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రథం పెట్టి పంపించాను, ఉచితంగా మందు బిల్లు కూడా ఇచ్చాను. నిజంగానే ఈ రోజు 300 కోట్ల రూపాయలు ఓటు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నారే. నిజంగానే ఆనాడు పెద్ద మనసు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకమ్మా కౌలు డబ్బులు ఇవ్వలా, ఎందుకమ్మా ఇల్లు కట్టలా, ఎందుకమ్మా మన గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ కానీ రోడ్ కానీ ఎన్ని పనులు చేయాలా అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఏదో డబ్బులు ఇస్తే మనం ఓట్లు వేస్తాం అనుకుంటారు. అందుకమ్మా అప్రమత్తంగా ఉండండి. మన ఓటు అనేది కీలకమైనది. మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది. ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్కరోజు మోసపడొద్దు తల్లి. ఇప్పటికి 4 సంవత్సరాలు 11 నెలలు దాదాపు 20 రోజులు మనం ఇబ్బంది పడ్డాం తల్లి. ఇంకెన్నాళ్ళని ఇబ్బంది పడతామమ్మా. ఇంకొకసారి పొరపాటున ఆ ఒక్క అవకాశం అన్నాడు, అందరూ ముద్దులు పెట్టినాడు, ఇప్పుడు గుద్దుతున్నాడు వెనకాల నుంచి. బాగా ఇబ్బంది పడ్డాం ఈ 5 సంవత్సరాలు. దయచేసి ఆ మాయ మాటలు నమ్మద్దమ్మా, వాళ్ళు ఇచ్చే డబ్బులు నమ్మద్దు, తీసుకోండి. కానీ ఓటు మటుకు మీ 2 ఓట్ల మటుకు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. తల్లి ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పనిచేసేదానికి వచ్చా. నా తెల్లగడ్డం చూసి ముసలాడు అనుకోద్దమ్మా, కరకట్ట కమలాసన్ లాగా రంగేస్తాను తెలియదు తల్లి. నాకు పనిచేసేదానికి వచ్చా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి వచ్చా, ప్రజలకి సేవ చేసేదానికి వచ్చా. నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇంకో 40 సంవత్సరాల భారతదేశ రాజకీయాల్లో నేను ఉంటాను. సేవ చేసానికి వచ్చా. నేను మీ దగ్గర మళ్ళీ మాట పడేదానికి రాలా. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు వస్తా, మీ సమస్యలు పరిష్కరిస్తా. కరెక్ట్ గా 5 సంవత్సరాల తర్వాత ఇట్లా రచ్చబెట్ట పెట్టుకుంటే సభాష్ బాగా చేసేవారు అని మీ దగ్గర చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. అమ్మా ఇది రచ్చబండ కార్యక్రమం. గతంలో నేను వచ్చాను, మీరు ఎదుర్కొన్న సమస్యలు కొన్ని నేను తెలుసుకున్నా, దానిపైన స్పష్టమైన హామీ ఇచ్చా, ఆ సమస్యల గురించి స్పష్టమైన హామీ ఇచ్చా. ఇప్పుడు ఎవరైనా చెప్పాలనుకుంటే, మీ సమస్యలు మీరు తెలియజేయాలనుకుంటే ఇది రచ్చబండ కార్యక్రమం. మీ దగ్గర నుంచి కూడా వినేదానికి వచ్చా. ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమం ప్రారంభించవలసిగా పెద్దలు నేను కోరుతున్నా. అన్న అందరు కూర్చోండమ్మా. ఎవరన్నా మీ సమస్యలు చెప్పదలుచుకున్న వాళ్ళు తమ్ముడు కూర్చోండమ్మా, ఎక్కువసేపు నుంచోలేరు మహిళలు. కూర్చోండి, అందరూ మగవాళ్ళందరూ వెనక్కి వెళ్ళినమ్మా. దయచేసి మగవాళ్ళందరూ లాస్ట్కి వెళ్ళినమ్మా, ఏమనుకోదు, దయచేసి సహకరించండి. ఎవరు మాట్లాడలా.